కొన్ని షాపులలో అయితే నన్ను అయితే బయట అది కౌంటర్ ఉంటుంది కదా, అక్కడనే నిలబెట్టి హలో అండి, హాయ్ అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. మీకు ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా. కొత్తగా టైల్స్ కొనేవాళ్ళు లేదా కొత్తగా టైల్స్ పని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, మనం టైల్స్ వేసేటప్పుడు బెండ్లు వస్తాయి అని అంటుంటామండి. ఓకేనా? మనం టైల్స్ వేసేటప్పుడు బెండ్లు వస్తుంటాయి అని అంటూ ఉంటాయి. అవి బెండ్లు వస్తాయినప్పుడు మనం షాపులకు వెళ్ళినప్పుడు ఒక షాప్కి కంపేర్ చేసుకోండి. ఏ షాపు పోయినా వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మా షాప్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది, పక్క షాప్లో పోతే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అని అంటారండి. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ క్వాలిటీ అనేది ఏంది, టైల్స్ ఎట్లా చెక్ చేసుకోవాలా అనే విషయం అనేది మీకు ఈరోజు అయితే నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత బాగా, ఎంత నీట్గా, ఎంత జాగ్రత్తగా వేసినా ఇక్కడ పైకి వచ్చింది, ఇక్కడ సరిపోయింది, మళ్ళీ ఇక్కడ కొంచెం అంత దాటుతుంది, మిడిల్ ఒకటే సరిపోయింది, ఈ టైలు బయటకు వచ్చింది. ఇదే టైలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా, ఇక్కడ సరిపోయింది, మిడిల్లో వస్తుంది, ఇట్లా మిడిల్లో అనేది బయటకు అనేది వస్తుంది. ఇట్లాంటి టైల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎంత సెట్ చేసినా, మీకు ఎంత సీనియర్ మేస్త్రి ఫిట్టింగ్ చేసినా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సింది తప్పదు. సరే, ఇన్ని తెలిసి నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు అని అంటే, మనం ఉన్న ఏరియాలో ఇట్లా ఇయ్య టైల్స్ అయితే దొరికినాయండి, అందువల్ల తప్పట్లేదు. ఇట్లా చూడండి, మనం డిజైన్ టైల్స్ ఇట్లా చేసేటప్పుడు మాత్రం ఇవి కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఫ్లవర్ టు ఫ్లవర్ కలుస్తుంది అనేది అయితే మన డిజైన్ అనేది చూసుకోవాలా. ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత బ్రాండెడ్ టైల్స్ అని చెప్పినా, మాదే మంచి కంపెనీ, మాదే మంచి టైల్స్ అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా, మనం సింపుల్గా చెక్ చేసుకుంటే షాపులు చెప్పేది మోసమా నిజమా కరెక్టా అనేది అయితే మనం అటుగానే చెప్పేయచ్చండి. ప్రతి ఒక్కళ్ళు టైల్స్ వేసినాక మేస్త్రికి వేయటం రాక ఇట్లా మా మీద చెప్తున్నారు అని అంటారండి. అట్లా కాకుండా మనం సింపుల్గా కొన్ని టిప్స్ కానీ ఫాలో అయితే వాళ్ళు చెప్పేది ఎమ్మంటే మనం పసి చెప్పేయచ్చు. అది కూడా ఏంటో చెప్తాము. మనం ఫస్ట్ థింగ్ మోసపోయేది ఎక్కడ తెలుసండి, షాప్లో పోయేటప్పుడు వాళ్ళు వేసే లైటింగ్కి అది ఊరికి అట్లా మెరుస్తూ ఉంటాయి కదా. ప్రింటెడ్ టైల్స్, డిజిటల్ టైల్స్, ఎలక్ట్రికల్ టైల్స్ చాలా చెప్తూ ఉంటారండి. ఫస్ట్ మనం లేదంటే కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఫస్ట్ ఈ టైల్ బాగుంటుంది, ఆ టైల్ బాగుంటాయి. కొంతమంది అయితే వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు. అదేంటైతే నాకైతే ఎంతవరకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కదానికి పైన గ్లాస్ కోటింగ్ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మళ్ళీ వాటర్ ప్రూఫ్ ఏంటిది? మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ అయితే చెప్పండి దాని గురించి కూడా. మై వాటర్ ప్రూఫ్ టైల్స్, మై బ్రాండెడ్ టైల్స్ అని ఇన్ని చెప్తారు, కానీ మా టైల్ అయితే బెండ్ రావండి, మా టైల్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనేది మాత్రం ఎవరు చెప్పరు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా కింద గ్యాప్ వచ్చింది. సరే, నేను వేసుడు తప్పు అయితే ఇది అనేది ఇట్లా సేమ్ రావాలి. ఇక్కడ కింద గ్యాప్ వచ్చినప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కింద గ్యాప్ వచ్చినప్పుడు సేమ్ ఇక్కడే గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది దీని లెక్క. అప్పుడు ఏంటంటే మేస్త్రి చేసేది తప్పు అవుతుంది. 2 టైర్లు కింద గ్యాప్ వచ్చినాయి, 3వ టైర్ పెడితే మళ్ళీ పైన గ్యాప్ వస్తుంది. ఇది టైర్ కూడా క్రాస్ కటింగ్ అయింది.
అంటే టైల్ కూడా కరెక్ట్గా మెషింగ్ అనేది లేదు. ఇవి కూడా ఎట్లా చెక్ చేసుకునే చెప్తాను మీకు లాస్ట్లో. ఫ్రెండ్స్ ఇంకొకటి, టైల్ ఎట్లా వచ్చినా సరే బెండ్ అన్న వస్తుంది, గ్యాప్లు అన్న వస్తాయి. అదే పొరపాటు మనం కూడా చేయొద్దు. పొరపాటు అంటే ఇదిగో ఇట్లా టైల్ అనేది కొంతమంది ఇక్కడే సిమెంట్ వేసేసి కార్నర్లు అయితే గ్యాప్ ఇడిచి పెడతారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క టైల్ ఇట్లా నిండుగా సిమెంట్ అయితే వేసుకోండి. వేసి పెడతాం ఏంటంటే టైల్స్ అనేది లూజ్ సౌండ్ అనేది రాదు, టైట్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. చాలా మంది అండి ఒక టైల్స్ చేసేవాళ్ళు తప్పు కావచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే టైల్ మనం వేసేటప్పుడు పూర్తిగా అయితే సిమెంట్ అయింది. పూర్తిగా సిమెంట్ వేసినట్టయితే టైల్ కూడా అనేది బెండ్ అనేది రాదు. ఈ కార్నర్ కటింగ్ కోసుకునేటప్పుడు కూడా మీకు సింపుల్గా క్రాస్ లేకుండా ఎట్లా కట్ చేసుకోవాలో చెప్తారు. ఇక్కడైతే చూడండి, వైట్లో మనం డిజైన్ కలిపి చూపిస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి హాఫ్ కట్ అయింది, ఇక్కడ ఫ్లవర్ ఫుల్ ఉంది కదా. మనం ఎట్లా ఇది టైల్ పొజిషన్. ఇది టైల్ పొజిషన్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా పెట్టుకుంటారు మార్కింగ్. దాని ఇట్లా మార్కింగ్ పెట్టేసి ఇది కటింగ్ అయిపోతుంది. కటింగ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, టైలు ఇట్లా ఉల్టా అయిపోతుంది. అట్లా అయితే తీసుకోకండి. ఎప్పుడైనా మనం ఫస్ట్ డిజైన్ చూసుకోవాలి. ఇట్లా డిజైన్ చూసుకున్న తర్వాత ఇది మనకి ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా వస్తుంది, ఉల్టా కటింగ్ పెట్టుకోండి. అంతా ఉల్టా కటింగ్ పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇట్లా చేసుకుంటే అంటే ఇటు ఫేస్ ఇటు కటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ పెట్టా, ఇది వచ్చేసి ఇట్లా పెట్టా, ఇది ఇట్లా. అప్పుడు మనకు మళ్ళీ కటింగ్ అయిపోయేలోపు యాజ్ టీజ్ సేమ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. ఇది పెడతా టైట్ పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఫిక్స్ అయిపోయింది కరెక్ట్గా. ప్రతి ఒక్క టైల్ ఇట్లా పై టాప్ వచ్చేటప్పుడు ఫస్ట్ అయితే డిజైన్ చూసుకోండి. సెకండ్ వచ్చేసి కటింగ్ అనేది అటు ఇటు దగ్గర అన్నట్టు పెట్టుకోండి. సింపుల్గా వచ్చేస్తుందండి. లాస్ట్ వన్ అయిపోయినా టైర్ పెట్టి చెక్ చేసుకున్నా ఉంటే సమానంగా వచ్చేస్తే ఫిట్ అయిపోయినట్టు. సేమ్ ఈ టైల్ కూడా ఎంతేనండి. మనకు కటింగ్ ఎట్లా అవుతుంది, కటింగ్ అయ్యే ప్లేస్ చూసుకోవటం, ఉంటాయించుకొని ఇది ఇట మీ కటింగ్ అయినాక మళ్ళీ హోల్ మార్కింగ్ చూపిస్తా. కటింగ్ అయితే చేసింది చూడండి, ఇది వచ్చేసింది కదా. చేసినాక ఈ పాయింట్ చూసుకోండి, ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ. అంతే సింపుల్గా. కరెక్ట్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇట్లా బాక్స్ కోసుకొని ఏం కాదండి, ఎందుకంటే వాళ్ళు ఇట్లా రౌండ్ ప్లేట్ కదా పెట్టేది, స్క్రూలు కనపడితే చాలు. మనం కూడా రౌండ్ ఏది వేయాల్సిన అవసరం ఏం లేదండి. చక్కగా బాక్స్ తీసేసుకొని మళ్ళీ ఫుల్గా సిమెంట్ పెట్టేసుకొని పైన అయితే బీచ్ చేసుకోవడమే. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాము. తెలియని టిప్స్ ఎన్నో, పని చేసే వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాము. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే షాపుల్లో నుంచి జరిగే మోసాలు అనేది మనకి సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూడండి, మనం ఈ సైడ్ కటింగ్ చేసేప్పుడు కూడా ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇదైతే డిజైన్ కలుపుకోండి. కొంతమంది ఏంటంటే యాసిడ్స్ కట్ చేసేస్తారు, తర్వాత ఇటు ఇటు వస్తాయి, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కలవు. ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇది చూసుకోవాలి టైల్ ఈ డిజైన్ కలుస్తుందంటే ఇప్పుడు ఉల్టా పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కూడా ఉల్టా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. గోడ నుంచి జస్ట్ మనకు మళ్ళీ అవతల టైల్ ఎక్కితే గ్యాప్ రానంత పెట్టుకొని సరిపోతుంది. కటింగ్ ఎక్కువ శాతం అయితే కట్టర్ అయితే యూజ్ చేయండి. కట్టర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే పని ఫాస్ట్ అయిపోతుంది, సెకండ్ లైన్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పటికీ మనకు మిషన్ రన్నింగ్ ఉన్నా లేకపోయినా పని స్పీడ్ కావాలంటే కట్టర్ నైఫ్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కరెక్ట్ వచ్చేసింది. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ షాపులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం లైట్లు వేస్తారు కదండి. లైట్లు వేసినప్పుడు అయితే ఆ లైట్లకి అయితే ఫస్ట్ కస్టమర్కి కానీ మేస్త్రికి కానీ ముందైతే ఏం అర్థం కాదు. ఫస్ట్ పోవడం థింక్ మనం ఏం చేస్తామంటే డిజైన్ సెలెక్ట్ చేస్తాం. ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మేస్త్రి పోయినా ఓనర్స్ పోయినా ఎవరు వెళ్ళిన షాప్లోకి డిజైన్ మీద ఫోకస్ చేస్తాం ఫస్ట్. అది తప్పలేదు అందులో. గవర్నమెంట్ పోయేదే మంచి డిజైన్ కోసం, ఎందుకంటే డిజైన్ మంచిగా ఉంటేనే మనం వేసే టైల్ అనేది లుక్ అనేది వస్తుంది. కాబట్టి డిజైన్ మీద ఫోకస్ చేస్తాం, అంతవరకు ఓకేనండి, దాంట్లో తప్పు లేదు. సెకండ్ థింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేసే లైటింగ్ అట్రాక్టివ్. మనం ఏ మైండ్లో పోయినా సరే అది వాడంతో ఆ లైటింగ్ ఆ సెటప్ అదంతా చూడడంతో ఒక 5-10 నిమిషాలు మొత్తం బ్లాక్ అయిపోయి ఓన్లీ జస్ట్ అట్లా చూసుకుంటూ ఉంటాం అంతే, అది ఓకే. దాని తర్వాత మనం చేయాల్సిన స్టెప్, వాళ్ళు టైల్స్ మనకి చెప్తారు కదా, చూడండి అన్ని ప్రతి ఒక్కటి చూడండి. ప్రతి ఒక్కటి చూసి టైల్ మనం తీసుకునేటప్పుడు అంటే నచ్చిన టైల్ మనం సెలెక్ట్ చేసుకున్నాక మీరు కానీ మేస్త్రిని తీసుకెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళకపోయినా మీరైనా కానీ టైల్ బెండ్ ఉందా లేదా అని అడగండి. ఎందుకంటే మా షాపే తోపు, మా షాపే తురుము, మేమే మంచి క్వాలిటీ చేస్తాం, ఈ దేశం మీద వేరే వాళ్ళు తయారు అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఇదే టైంలో అబ్జర్వ్ చేసిన, వాళ్ళకి చెప్పిన టైం బెండ్ ఉంది. అప్పుడు వాళ్ళు కొన్ని అయితే ఎట్లయితే మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారంటే మెయిన్ థింగ్ ఓనర్స్ వెళ్ళినంత నీట్గా వర్కర్ చేసేటోళ్ళని వెళ్ళమండి. ఇప్పుడు మనం పని చేసుకుంటున్నాం, ఒక వస్తువు తక్కువ పడ్డది, నీట్గా డ్రెస్ చేంజ్ చేసి టచ్ చేసి బూట్లు వేసి అయితే మనం వెళ్ళాం కదా. యాక్చువల్లీ మనం ఎట్లా ఉన్నామో కాళ్ళు చేతులు కడుక్కుంటాం, డైరెక్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఇక్కడ పని ఆగింది, ఈ పని కంప్లీట్ చేసుకోవాలా, ఈ మైండ్లో ఉంటాం. కానీ డ్రెస్ చేంజ్ చేయాలా, మళ్ళీ నీట్గా వెళ్ళాలా, ఇవన్నీ అయితే మనకైతే ఉండవు కదా. వాళ్ళు కొంతమంది షాప్ వాళ్ళు, కొన్ని షాపులు అండి, అందరు కాదు కానీ అందరు ఎందుకు అనాలి కానీ కొన్ని షాపులు కొన్ని షాపులలో అయితే నన్ను అయితే బయట అది కౌంటర్ ఉంటుంది కదా, అక్కడనే నిలబెట్టారండి. ఎక్కడనే నిలబెట్టి నీకు ఏం కావాలి చెప్పు, లోపల కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు నేను చూసి, నీకు ఏం కావాలి చెప్తే ఆ టైల్ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తామని అన్నారు. అందువల్ల చెప్తున్నా, వాళ్ళు టైల్ బాక్స్ తెచ్చి ఇచ్చినాక అప్పుడు చెప్పే మేస్త్రి అంటే ఏందో. అంతకుముందు టైల్ తీసినప్పుడు కూడా నేను పెద్దగా అబ్జర్వ్ చేయలే, తీసుకొచ్చా పని చేస్తున్నా, నడుస్తూ ఉంది, కొంచెం కొంచెం బెండ్లు వస్తున్నాయి. బెండ్లు వస్తున్నా ఇట్నే అడ్జస్ట్ చేసుకుంటూ పోయినా. ఈ ఒక్క బాక్స్ కాడ అయితే నన్ను అయితే ఎప్పుడైతే కౌంటర్ కాడ నిలబెట్టిండో ఆ కౌంటర్ మీద బాక్స్ సీల్ చేసిన,
బాక్స్ సీల్ చేసి ఆ టైల్ వేయటం సీల్ చేశానండి. ఈ టైల్ తీసుకున్నా రెండు ఎట్టు అయితే పెట్టి చూపించిన మీకు చూడండి, మీకు కరెక్ట్గా చూపిస్తా. అప్పుడు దాకా ఏమన్నాడంటే మాది బెస్ట్, మా షాపే బెస్ట్, ఇక్కడ ఎక్కడ మీకు దొరకవు ఈ క్వాలిటీ కస్టమర్లకు చెప్తా ఉన్నారు. కస్టమర్లు చెప్తా ఉంటే నేను బయట పోయినా, బాక్స్ తీసుకున్నా కదా, బాక్స్ సీల్ చేసి ఇట్లా పెట్టా. మీకు గ్యాప్ కనపడుతుందా? ఇటు చూడండి, ఇటేమో ఇట్లా 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 ఏం చేస్తలేను, సాఫ్ట్ చేసి చూపిస్తున్నా. టైల్ కూడా చూడండి ఎట్లా తిరుగుతుంది. మామూలుగా బెండు లేని టైల్ అయితే తిరగదు, పట్టుకున్నట్టు ఉంటుంది. ఇదే నడుము వంపు. ఇవి రెండు, ఇటు చూడండి ఇటు చూడండి. టైల్ ఆగట్లే పట్టుకోవడానికి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎగుతుంది, ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎగుతుంది. ఇట్లాంటి టైల్స్ నువ్వు బెస్ట్ కంపెనీ అని చెబుతుంది, జనాలు మోసం చేస్తుందని టాప్ సీదా ముఖం మీద అయితే అడిగి వచ్చిన. మీరే టాప్ వాళ్ళు చేసే మోసాలు. ఇవి టైల్ అంటారా? ఇది కంపెనీ అంట, బ్రాండెడ్ అంటాడు, బెస్ట్ అంటాడు, నెంబర్ 1 అంటాడు. ఎప్పుడైనా సరే టైల్ కొనేటప్పుడు మాత్రం ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎన్ని చెప్పినా ఏనండి, ఏం చేసినా ఏనండి, మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కాంప్రమైజ్ అయ్యి కలర్ నచ్చి తీసుకుంటే ఓకే. టైల్ కానీ మా కంపెనీ తురుము తోపు మాలాగా ఎవరు ఇస్తారంటే ఇట్లా టైల్ టు టైల్ పెట్టండి, మన భాగవతం అక్కడే బయటపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.